భద్రాచలంలో రాములోరి ఆలయం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అధికారులు, పండితులు, వైదిక పెద్దలు రాములవారి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామాలయం అభివృద్ధికి ప్రభుత్వం 3 విడతలుగా 586 కోట్లు మంజూరు చేసింది. శ్రీరామనవమి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈలోగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఆలయ అధికారులకు సూచించారు.